హాయ్ అండి. చపాతీ ఈ విధంగా చేస్తే హెల్త్‌కి మంచిది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుందండి. కావాల్సినవి ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి, ఒక అరకప్పు బియ్యపు పిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కవర్‌కి కొంచెం ఆయిల్ ఈ విధంగా రాసి చపాతీలాగా బాగా పలచగా చేసుకోవాలి. చేసుకున్నాక గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసి నూనె కూడా అద్దుకోవచ్చండి. డైరెక్ట్గా అందులో వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ చట్నీలు కానీ ఏమీ అవసరం లేదు. అన్నీ వేసాం కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒట్టిగానే తినొచ్చు. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.